నాకు నాటకాల్లో నాకు ఇచ్చిన సీతా అగ్ని ప్రవేశం నాటకం. దాంట్లో నేను చదువుతున్నప్పుడు నాకు ఎక్కువ దాదాపు అన్ని చోట్ల వ్యుత్పత్తి పదాలు ఎక్కువగా కనబడ్డాయి. తర్వాత గొలుసు పదాలు ఉన్నాయి. ఆ తర్వాత మనము భాషలో చూసుకుంటే సవర్ణ దీర్ఘ సందులు ఎక్కువగా కనబడ్డాయి నాకు దాంట్లో. నేను చదవటమే కాబట్టి 5 నిమిషాల్లో ముగిస్తాను. రావణ యుద్ధం అయిపోయిన తర్వాత, రావణుల సంహారణ జరిగిన తర్వాత సీతాదేవిని తీసుకొని వస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరికి దీంట్లో పాత్రలు ఓన్లీ సీతను రాముడికి సంబంధించిన 2 పాత్రలే ఉంటాయి. వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంభాషణే ఉంటుంది. కొంచెం మొదటి ఘట్టాన్ని నేను చదవట్లేదు. రాముడు సీత చాలా చెప్తుంది అన్నట్లు, నాకు చాలా సంతోషంగా ఉంది, నువ్వు వచ్చావు, నేను తీసుకొని వచ్చావు, నేను చాలా ఎడబాటుని కలిగి ఉన్నాను, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చిన తర్వాత చెప్తూ ఉన్నప్పుడు రాముడు మాట్లాడతాడు. ఆగు సీత, నేను చెప్పే మాటలు శ్రద్ధగా విను. విధివశం చేత నీవు స్త్రీవి, శత్రువుల చేత హరించబడ్డావు. ఇన్ని సంవత్సరాలు అతని ఏకాంత హార్మోనియాల్లో అని ఆపిస్తాడు. కాదు వనంలో అంటుంది సీత. ఏదో ఒకటి, నీవు అన్యస్పృశ్యవు, కళంకితవు, భరతవంశ పారావార చంద్రుడను, ఇనవంశ చూడమణిని, సామ్రాజ్య దురంధ్రుడైన నాకు పట్టమనిషివి కాజాలవు. సీత మాట్లాడుతుంది. స్పష్టంగా మాట్లాడండి. అస్పృశ్య అంటే మీ అభిప్రాయం ఏమిటి? రావణుడు నిన్ను ప్రేమించాడు, నా తప్ప? అతను ప్రేమించినంత మాత్రాన రాముడు అంటాడు, నిన్ను తస్కరించాడు, నా తప్ప? అతని అంతఃపురోద్యానవనంలో నివసించావు, నా తప్పేనా? నీ దురదృష్టము. వివాహంలో నాతో సుఖదుఖాలు పంచుకుంటానని, నన్నెప్పుడూ విచారపెట్టనని, నా భారం వహిస్తానని, నన్ను రక్షిస్తానని, నన్ను నీ అర్ధాంగినిగా స్వీకరించావు. శత్రువుల నుంచి రక్షించుకోవలసిన బాధ్యత నీది. ఏ పురుషుడికైనా కానీ నన్ను ప్రేమిస్తే, నన్ను తస్కరిస్తే నా బాంధవ్యం విచ్ఛేదం అవుతుందా? భార్యాభర్తల సంసార సంబంధం శాశ్వతం అంటారే. నేను భక్ష్యాన ఇతరులు ఎంగిలి చేశాడనే అనుమానంతో విసిరి కాకులకు పారేయటానికి? జనకుని ప్రియపుత్రికను, అయోనిజను. నేను సర్వభూచక్ర దురంధరుడైన శ్రీరాముని పట్టమహిషిని కావడం చేతనే కదూ ఎంగిలైన విస్తరణైపోయాను. సీతను ప్రతిదించిన శ్రీరాముడు అంతా ఘోర యుద్ధం చేసినావెందుకు? నా క్రోధోపశమన నిమిత్తము అపకారం చేసిన శత్రువును దండించడము క్షత్రియ ధర్మం. ఇందాక వేణుగారు కూడా చెప్పారు ధర్మాల గురించి. నీ ధర్మం కోసం శత్రు సంహారం చేశావు, నీ ధర్మం కోసం భార్యను త్యాగం చేశావు, నీ ధర్మం కోసం వేరే భార్యను తెచ్చుకొని వంశం నిలుపుకుంటావు. కానీ నాకు ధర్మం అనేది లేదా? స్త్రీ ధర్మం కాలికి తొడిగిన పాదరక్షల వలె పురుషుడు త్యజిస్తే నాకు మాత్రం నా గర్భం సార్థకమయ్యేట్టు యోధుల్ని కనాలని, ఈ భారతదేశానికి పట్టాభిషిక్తం కావాలనే ఆశ లేదా? నా భార్యాధర్మము, నా మాతృధర్మము, రాజ్ఞధర్మము, నా ధర్మాలన్నీ మాయమయ్యాయి. నన్ను నీవు వివాహమాడిందే సంసార ధర్మము, అడవుల్లో తిప్పింది ప్రతిజ్ఞాధర్మము, నన్ను ప్రేమించింది భర్త ధర్మము, ఈ యుద్ధం చేసింది క్షత్రియ ధర్మము, మరి నన్ను త్యజించడం రాజధర్మం. నా కోసం దుఃఖించడం ఇవన్నీ నీ ప్రేమ, నీ దుఃఖము, నీ కోపము. నిన్ను శాస్త్ర వచనాల ప్రకారం నడుస్తున్నావా? నీవు నాకు ఇచ్చిన ఆలింగనాలు, వాగ్దానాలు, నా కోసం కాచిన కన్నీరు అన్నీ శాస్త్రబద్ధములే. నీవు ధర్మశాస్త్ర చోదిత యంత్రమా? నేను సామాన్య పామరుడను కాను.
బాధ్యత కన్నా అధికమైన రాజ్య బాధ్యతలు ఉన్నాయి. శ్రీరామ సార్వభౌముడి చరిత్రలో కళంకం ఉండకూడదు. భార్యను త్యజించడం కళంకం కాదా? పోనీ ప్రజలు వ్యతిరేకాభిప్రాయానికి ఎడముండకూడదు. శ్రీరామ, ప్రజాభిప్రాయం పైన అంత గౌరవము నీకు. మీ తండ్రి నిన్ను అడవులకు పొమ్మంటే వద్దని ప్రజలందరూ ఏకగ్రీవంగా ప్రార్థిస్తే ప్రజల కోరికను మన్నించావా? అంతకన్నా పితృవాక్య పరిపాలన అధికమన్నావు. ఇప్పుడు ప్రజలు నోరెత్తక ముందే భార్యని పరిత్యజిస్తున్నావు. తండ్రి ఆజ్ఞ అంత అమోఘం. నీచమైన స్త్రీని కనుకనే కదా, ఒక్క మాటతో దిక్కు లేకపోయినా కుక్కను కనుకనే కదా వాగ్దాతలు, ప్రేమ, ధర్మము, వివాహ సంస్కారము అన్నీ ఇంత సులభంగా అతిక్రమించగలుగుతున్నావు. ఈ త్యాగం వల్ల నా జీవితం అంతా ధ్వంసమైపోతే, ఇన్ని సంవత్సరాలు నిన్ను గూర్చి బాధపడి కలలు కంటున్న నా హృదయం వృద్ధలై నశించిపోతే నీకేమి? నన్ను త్యజించడం వల్ల నీ జీవితం నా జీవితం వల్లే భగ్నమైతే నీవంత సులభంగా నన్ను పొమ్మనగలవా? కీర్తి కాముకుడవై ఎక్కడా కాని సంశయములు తోపించుకొని ఇందు యుగయుగాలుగా నిన్ను ఈ మహాత్యాగాన్ని చూసి జనులు చెక్కుతలైపోవాలని యుగయుగాల వరకు భార్యల్ని హీనంగా చూసి చదించే పురుషులందరికీ ఆదర్శప్రాయుడు కావాలనే కోరికతో నన్ను పక్కనున్న దుమ్ములోకి ఈడ్చి వేయాలనుకుంటున్నావు. స్త్రీలను పూజించే పుణ్యభూమి ఇది, అవునా? చాలా ఒక్కటి చిన్న లాస్ట్ వాక్యం చదువుతాను. ఇందాక వేణుగారు మాట్లాడారు ఆంధ్రాలో ఏం జరుగుతుంది అనేది. నీవు ధర్మాన్ని జరిపే యంత్రం, నేను పిల్లల్ని కనే యంత్రం. నీవు నన్ను త్యజించడం కాదు, నీ వంటి హృదయం లేని యంత్రాన్ని, వంచకుణ్ణి, ప్రాణాన్ని భగ్నం చేసే నీచుణ్ణి నిన్ను నేనే భర్తగా త్యజిస్తున్నాను. నీ నీచ నామంతో అపవిత్రమైన నా హృదయాన్ని ఈ ప్రణయధీరుడి రుధిరం వల్ల, పవిత్రమైన ఈ జ్వాల వల్ల నిర్మలం చేసుకుంటాను. అంటే మనము ఆమె అగ్నిలో దూకిందంటాం కదా, రావణుడి దాంట్లో దూకిందని చలం చెప్తారు. నా హృదయం పవిత్రమైన, నా శరీరం మలినమైందనే సంశయంతో నన్ను చదించావు. నా శరీరం నీ వలన మలినమైందని తెలిసి కూడా నా హృదయాన్ని మాత్రమే కోరాడు ఆ రాక్షసుడు. ఎవరిది ఉన్నతమైన ప్రేమో నిర్ణయించగల బుద్ధిమంతులు పుట్టకపోతారా ప్రపంచంలో? ఎంతకాలం స్త్రీ పురుషుడి కుక్కై యంత్రమై ఉంటుంది? ఏనాటికైనా కళ్ళు తెరవకపోతుందా ప్రపంచం? ధన్యవాదాలమ్మా, మంచి భాగాలను వినిపించారు. ఇప్పుడు పురూరవ నాటకంలోని కొంత భాగాన్ని అరుణ దూరిపావు పాపం తనకు జ్వరం వచ్చింది నిన్న